ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో. గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటే, ఇలా చేస్తే అలా అనొద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు నేను మిమ్మల్ని పోషించేదను అను. మారు మనసు లేని భర్త ఉన్నాడు, ఓర్చుకొని కాపురం చేయాలా, తప్పదు. మారు మనసు లేని నీ భర్త విషయంలో మార్పు చెందేంత వరకు ఓర్చుకోవాలా. శత్రువునే ప్రేమించమని బైబిల్ చెబుతున్నప్పుడు నీ భర్తని ఎలా ఓర్చుకోలేవు? మారు మనసు లేని భార్య వచ్చిందనుకోండి, అన్న తగాదు పెట్టుకుంటది, మహా గద్దర్ కంపెనీ అదృష్టం. ఈ కంపతో నువ్వు పడాల్సిందే, తప్పదు. మార్పు చెందేంత వరకు చూడ్డానికి మహాభక్తి కలిగిన అత్త, కంపు కొట్టే బ్రతుకు ఈ అత్త దొరికింది. ఏం చెయ్యాలా? దయచేసి మీరు గమనించాలి, ఓర్చుకోమని బైబిల్ చెబుతుంది. తప్పదు, ఓర్చుకోవాల్సిందే. నీ ఓర్పు నిన్ను దేవుని రాజ్య వారసురాలుగా చేస్తుంది, దేవుని రాజ్య వారసునిగా చేస్తుంది, ఆయన స్వాస్థ్యమునకు వారసుని చేస్తుంది. ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ఓర్పు కావాల్సిందే.